మనం దేవుణ్ణి పూజించే కన్నా ముందు పితృదేవతలను పూజించాలి. అప్పుడే దైవానుగ్రహం మనకు కలుగుతుంది. వివాహం కాక వంశాభివృద్ధి లేక జీవితంలో అలాగే ఉద్యోగాల్లో పురోగతి లేక ఆర్థికంగా అనారోగ్యంగా కష్టాలు పడుతున్నవారు మన పండితులు చెప్పే ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మంచి అభివృద్ధి కలుగుతుంది. మీకు సమస్య ఒకటి అయినా పరిష్కారాలు 100 ఉంటాయి. అది ఏది అని సరైనది వెతికి పట్టుకొని చేసినట్లయితే ఖచ్చితంగా కష్టాలనేవి తొలగిపోతాయండి. అలాంటి వాటిల్లో ఇదోటి ప్రయత్నించి చూడండి నమ్మకంతో. ప్రతి అమావాస్యకు మీ కులదైవంకి అలాగే మీ పితృదేవతలకు మొదటగా వండిన ఆహారాన్ని అంటే అన్నం కూరలు నైవేద్యంగా పెట్టండి. అమావాస్య రోజున మీ కులదైవం దర్శనం ఆలయంలో చేసుకోండి. అమావాస్య రోజున మీ పెద్దల పేరు చెప్పి మీ స్తోమతకు తగ్గట్టుగా పేదవారికి ఏదైనా దానం చేయండి. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆ నువ్వుల అన్నంని కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ కూడా పూర్తి